హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? టేస్టీ గోంగూర చికెన్ అయితే చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. గోంగూర ఫ్రెష్గా ఉందండి. కొంచెం గోంగూర ఒక 2 పిడికిళ్ళు గోంగూర అయితే తీసుకొని చక్కగా కడిగి పక్కన ఉంచుకోవాలి. దాన్ని ఉడికించుకోవాలండి. అలాగే మసాలా అండి, చెక్క, లవంగా, యాలకులు, అల్లం, వెల్లుల్లిపాయలు పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి. అలాగే దాన్ని మనం కోసుకున్న 2 పిడికిళ్ళ గోంగూరని అయితే ఈ విధంగా ఉడికించుకొని పసుపు ఉప్పు వేసుకొని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. అలాగే చికెన్ కూడా ఒక 1/2 కేజీ తీసుకొని ఉడికించుకొని పక్కన ఉంచుకున్నానండి. ఈ విధంగా పక్కన ఉడికించుకున్నాక మనం మసాలా అయితే తాలింపు వేసుకోవాలి. మసాలా బాగా టమాటాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉడికించుకొని చికెన్ దాంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం మగ్గనిచ్చిన తర్వాత తగినంత కారము, అలాగే పసుపు, అలాగే ఉప్పు, కొంచెం ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. కొంచెం మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలండి. బాగా ఉడికిపోయిన తర్వాత దీంట్లో మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి గోంగూరని యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉడికించుకున్న గోంగూరని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఫైనల్గా 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే గరం మసాలా వేసుకొని బాగా ఉడికించుకొని దీన్ని టేస్ట్ చేయడమేనండి. ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కర్రీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.